శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ కవచం. నారద మహర్షి ఇట్లు పలికెను: ఓ ప్రభు, నీ దయ వల్ల అపూర్వమైన విషయం తెలుసుకొంటిని. ఇప్పుడు ప్రకృతి దేవతలకు సంబంధించిన వివరణ తెలుప ప్రార్థన. ఏ దేవి పూజన ఎవరు చేసిరి? భూమిపై ఆమె ధ్యానాధికం ఎవరు తెలిపిరి? ఆ దేవి యొక్క కవచం, స్తోత్రం, ధ్యానం, ప్రభావం, చరిత్ర ఎట్టివి? ఆ దేవతలు ఎవరికి వరములిచ్చిరి? మున్నగు విషయాలన్నింటినీ వివరముగా మాకు తెలుపవలెను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను: ప్రకృతి సృష్టి సమయాన గణపతి తల్లి అయిన దుర్గగా, రాధగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, సావిత్రిగా 5 విధాలుగా అగుచున్నది. వారి యొక్క పూజ ప్రసిద్ధమైనది. వారి ప్రభావం చాలా ఆశ్చర్యకరమైనది. వారి చరిత్ర సర్వమంగళాలకు కారణమైనది. అది అమృతం వంటిది. ఆ ప్రకృతి యొక్క అంశాంశలు వారి యొక్క శుభాశుభ చరిత్రలు సర్వం నీకు తెలుపుదను. సరస్వతి, భూమి, గంగా, షష్ఠీదేవి, మంగళచండిక, తులసి, మానసీదేవి, నిద్రాదేవి, స్వధ, స్వాహ, దక్షిణ వీరందరూ తేజస్సులో, రూపంలో, గుణంలో నాతో సమానమైన వారు. వీరి చరిత్ర సంక్షేపంగా నీకు తెలుపుతాను. అట్లే సుందరమైన జీవకర్మ విపాకాన్ని కూడా నీకు తెలియజేయుదును. దుర్గాదేవి, రాధాదేవుల చరిత్ర చాలా విస్తరమైనది. అందువల్ల వీటిని తర్వాత చెప్పేదను. మిగిలిన వాటిని క్రమంగా సంక్షేపంగా చెప్పేదను వినము. సరస్వతీదేవి పూజ శ్రీకృష్ణునితో రచించబడింది. ఆమె యొక్క అనుగ్రహం వల్ల మూర్ఖుడు కూడా పండితుడగుచున్నాడు. శ్రీకృష్ణుని భార్యయగు ప్రకృతి ముఖం నుంచి పుట్టిన సరస్వతీదేవి కాముకి అయి శ్రీకృష్ణుని కామించెను. కానీ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆమె మనోభావం గుర్తించి పరిణామ కాలాన సుఖం కలిగించి హితవును ఆమెకు చెప్పెను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ సాధ్వి, నీవు నా అంశరూపుడు, చతుర్భుజుడు, యువకుడు, సుందరుడు, సమస్త సద్గుణయుక్తుడు, నాతో సమానమైన వాడు, కామినుల కామం తీర్చివాడు, కోటి మన్మధుల లావణ్యం కలవాడగు నారాయణుని సేవించము. ఓ కాంత, నన్ను ప్రియునిగా చేసుకుని ఇక్కడ ఉండాలని కోరుకొనుచున్నావు. కానీ రాధాదేవి నీకంటే గొప్పది. అందువల్ల నీకు ఇక్కడ మంచి జరగదు. తాను బలవంతుడైతే ఇతరులను రక్షించగలడు. కానీ తానే బలహీనుడైతే ఇతరులను ఏ విధంగా రక్షించగలడు? నేను సర్వేశ్వరుడును, అందరినీ శాసించగలను వాడను. అయినా రాధను వ్యతిరేకించలేను. అందువల్ల అనగా ఆ రాధ తేజస్సున, రూపమున, గుణమున నాతో సమానమైనది. అట్లే ఆమె నా ప్రాణాలకు అధిష్టాన దేవత. ఎవరు కూడా తన ప్రాణాలను వదులుకోలేరు కదా. అందువల్ల నేను రాధను దూరం చేసుకోను. నీవు వైకుంఠమునకు వెళ్ళినచో నీకు మేలు జరగగలదు. నారాయణుని భర్తగా చేసుకొని నీవు చాలా కాలం సుఖంగా ఉండము. లక్ష్మీదేవి లోభ, మోహ, కామ, కోప, హింసాది గుణములు లేనిది. తేజస్సులోను, గుణంలోను, రూపంలోను నీతో సమానమైనది. ఆమెతో కలిసి సుఖంగా గడపగలము. నీ భర్తయగు నారాయణుడు కూడా మీ ఇద్దరిపై సమానమైన గౌరవం చూపించును. ఓ సరస్వతి, ప్రతి విశ్వాన నీ పూజను మాఘశుద్ధ పంచమి నాడు విద్యారంభం చేయు సమయాన మానవులు, దేవతలు, మునీంద్రులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, యక్షులు మొదలైన వారందరూ భక్తితో కాన్వశాఖ యందు చెప్పబడ్డట్టు షోడశోపచారంలో చేయుదురు. జితేంద్రియులు, యమ నియమవంతులైన వారు పుస్తకం నందో, కలశం నందో నిన్ను ఆవాహన చేసి ధ్యానము, స్తోత్రము మొదలైన వాటితో నిన్ను పూజిస్తారు. నీ కవచాన్ని పత్రంపై లిఖించి గంధము, చందనాలతో అలంకరించి బంగారు భరిణలో ఉంచి కంఠమున లేక కుడి భుజాన ధరింతురు. విద్వాంసుల పూజాకాలాన నీ ధ్యాన స్తోత్రాలను, కవచాన్ని పఠిస్తారు. ఈ విధంగా పలికి సర్వపూజితుడైన శ్రీకృష్ణుడు ఆ సరస్వతీదేవిని పూజించను. శ్రీకృష్ణుడు పూజించిన తర్వాత ఆ సరస్వతీదేవిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, ఇతర దేవతలందరూ, రాజులు, మానవులు మొదలగు వారందరూ పూజించారు. అందువల్ల ఆ దేవి అందరిచే ఎల్లప్పుడూ పూజలు అందుకొనుచున్నది. నారదుడు ఇట్లు పలికెను: వేదములన్నీ తెలిసిన వారిలో శ్రేష్ఠుడమైన శ్రీమన్నారాయణ, సరస్వతీదేవి యొక్క పూజా విధానం, ధ్యాన స్తోత్రాలు, కవచం, పూజకు కావలసిన నైవేద్యం, పుష్ప చందనాధికములన్నింటినీ వివరంగా తెలుసుకొనవలను అనుకొనుచున్నాను. నారదునితో నారాయణుడు ఇట్లు పలికెను: నారద, కాన్వ శాఖోక్త పద్ధతిలో ఉన్న సరస్వతీదేవి పూజా పద్ధతి తెలుపుచున్నాను. మాఘమాసం యొక్క శుద్ధ పంచమి నాడైనను, విద్యారంభం చేయు దినం నందైనా ఉదయం నియమంతో స్నానం చేసి పరిశుద్ధుడు కావాలి. తర్వాత నిత్య పూజాది కార్యక్రమాలన్నీ చేసుకుని భక్తితో కలశ స్థాపన చెయ్యాలి. ఆ తర్వాత గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, దుర్గాను 6 దేవతలను పూజించి నైవేద్యాదులు సమర్పించుకోవాలి.
అటు పిమ్మట ఇష్టదేవతను కూడా పూజించాలి. ఆ తర్వాత కలశమున సరస్వతీ దేవతను ఆవాహనం చేసి ముందు చెప్పబోవు పద్ధతితో ఆ దేవుని ధ్యానించి షోడశోపచార పూజలతో ఆరాధించి నైవేద్యం పెట్టాలి. సరస్వతీదేవి పూజ ఎందు ఉపయోగించవలసిన నైవేద్యం గురించి వేదమున ఈ విధంగా చెప్పబడింది. వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నోము ఉండలు, చెరుకు రసం, తెల్లని బెల్లం, స్వస్తికం, చక్కెర, నూకలు, ఏమాత్రం లేని తెల్ల బియ్యపు అన్నం, ఉడికించిన తెల్ల బియ్యపు అటుకులు, తెల్లని లడ్డూలు, నెయ్యి, సైంధవ లవణాలు కల వ్యంజనాలతో సిద్ధం చేయబడ్డ వంటకం, నెయ్యి కలిపిన యవలు, గోధుమల యొక్క పిండి, స్వస్తికం యొక్క పిండి, నెయ్యితో ఉన్న పరమాన్నం, తియ్యని అన్నం, టెంకాయ నీళ్లు, కేసరం, అరటి పండ్లు, నేరేడు పండ్లు, రేగు పండ్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి. సువాసన గల తెల్లని పువ్వులు, మంచి వాసన గల తెల్లని చందనం, కొత్తదైన తెల్లని వస్త్రం, శంఖం, తెల్ల పువ్వుల మాల, ముత్యాల హారములు ఆ దేవీ పూజలో ఉపయోగింపదగు వస్తువులు. వేదాలలో చెప్పబడ్డ ధ్యాన పద్ధతి చక్కగా వినుము. సరస్వతీదేవి తెల్లని వర్ణం కలది, చిరునవ్వుతో అందముగా ఉండును, కోటి చంద్రుల కాంతి గల శరీరం కలది, బంగారు వన్నెగల వస్త్రమును, మంచి రత్నములున్న భూషణాలను ధరించును. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలతో పూజలు అందుకొనుచున్నది. మహర్షులు, నరులు మొదలైన వారితో నమస్కారాలు అందుకొనుచున్నది. ఇట్టి రూపంతో ఉన్న సరస్వతీదేవికి నమస్కరించి మూలమంత్రం జపిస్తూ కవచమును ధరించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. విద్యారంభ కాలాన మాఘశుద్ధ పంచమి నాడు ఇష్టదేవత ఈమెను ఎవరు పూజిస్తారో వారికి ప్రతిదినం శుభములే కలుగుచుండును. లక్ష్మీ బీజమైన శ్రీం మాయాదేవి, బీజాక్షరమైన హ్రీం ముందు కల శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ అను వైదికమైన అష్టాక్షర మంత్రం చాలా శ్రేష్టమైనది. ఈ మూలమంత్రం అందరికీ ఉపయోగించినట్టుది, కల్పవృక్షం వంటిది. ఈ మూలమంత్రాన్ని దయగల నారాయణుడు వాల్మీకి ఈ భారతాన గంగా తీరాన ఉపదేశించెను. భృగువు పుష్కర క్షేత్రాన సూర్యగ్రహణ సమయాన శుక్రునికి ఉపదేశించగా, మారీచ మహర్షి అదే పుష్కర క్షేత్రాన చంద్రగ్రహణ సమయాన బృహస్పతికి ఉపదేశం చేసెను. బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని బదరికాశ్రమాన భృగు మహర్షికి ఉపదేశించెను. జరత్కార మహర్షి తన పుత్రుడగు ఆస్తిక మహర్షికి క్షీరసముద్ర సమీపమున దీన్ని ఉపదేశించెను. అట్లే విభాండక మహర్షి మేరు పర్వతాన తన పుత్రుడగు ఋష్యశృంగునికి ఉపదేశం చేయగా, శివుడు కానాద మహర్షికి గౌతమునికి ఈ మంత్రం ఉపదేశించెను. అదేవిధంగా సూర్యుడు యాజ్ఞవల్క్య మహర్షికి కాత్యాయనికి ఉపదేశించెను. శేషుడు పాణిని మహర్షికి, భారద్వాజ మహర్షికి, శాకటాయనునికి పాతాళమున ఈ మంత్రోపదేశం చేసెను. ఈ మూలమంత్రాన్ని 4 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రసిద్ధి నందిన వ్యక్తి బుద్ధిలో బృహస్పతితో సమానమైన వాడగును. ప్రపంచమున సర్వశ్రేష్టమైనది, సమస్త జయములు కలిగించినది యగు సరస్వతీ కవచాన్ని బ్రహ్మదేవుడు పూర్వమున గంధమాదన పర్వతాన భృగు మహర్షికి ఉపదేశించెను. భృగు మహర్షి ఇట్లు పలికెను: బ్రహ్మజ్ఞానవంతుల్లో శ్రేష్టమైన వాడు, గొప్పదైన బ్రహ్మజ్ఞానం కలవాడు, సర్వజ్ఞుడు, సమస్తానికి కారణమైన వాడు, సమస్త పూజలచే పూజించబడిన ఓ బ్రహ్మదేవుడా, సమస్త మంత్రసారమైనది, పరమశ్రేష్టమైనది, విశ్వజయం ఇచ్చినది అయిన సరస్వతీ కవచం తెలుపము. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను: వత్స భృగు మహర్షి, సమస్త కోరికలు తీర్చి సరస్వతీ కవచం వినుము. ఇది వేదసారమైనది, వేదాలలో చెప్పబడింది, వేదముల చేత పూజించబడినది, చెవులకు ఇంపైనది. దీని రాసేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకమందు ఉన్న బృందావనంలో నాకు చెప్పెను. ఇది కల్పవృక్షం వలె అన్ని కోరికలు తీర్చును. ఎన్నడూ వినని అద్భుత మంత్ర సమూహాలతో కూడుకున్నది, పరమ రహస్యమైనది. ఈ కవచం జపించి ధరించి బృహస్పతి బుద్ధిమంతుడయ్యను. శుక్రుడు సమస్త దైత్య దానవులకు గురువయ్యను. వాల్మీకి ముని కవిశ్రేష్ఠుడయ్యను. స్వయంభూ మనువు సర్వపూజ్యుడయ్యను. కనాదుడు, గౌతముడు, కన్వుడు, పాణిని, శాకటాయనుడు, కాత్యాయనుడు శాస్త్రములు రచించిరి. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు వేదాలు విభజించి సమస్త పురాణాలు రచించెను. శాతాతపుడు, సంవర్తుడు, వశిష్ఠుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు ధర్మగ్రంథాలు రచించిరి. ఋష్యశృంగుడు, భరద్వాజముని, ఆస్తిక మహర్షి, దేవలుడు, జైగీషవ్యుడు, జాబాలి మహర్షి అందరిచే గౌరవించబడుచున్నారు. ఈ సరస్వతీ కవచానికి బ్రహ్మదేవుడు ఋషి, బృహస్పతి ఛందస్సు, రాసేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దేవత. సర్వతత్వాలు తెలుసుకున్నట్లో, సమస్త కార్యాలు సాధించటంలోనూ, సమస్త కవిత్వ సిద్ధిలోనూ దీనికి వినియోగం కలదు. ఓం సరస్వత్యై స్వాహ అనేది నా చెవులను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ అనేది
నా నాసికనంతటా రక్షించుగాక. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ అను మంత్రమును నా చెవులను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఐం అను ఏకాక్షర మంత్రం నా కంఠాన్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం అనునది నా మెడను, శ్రీం అనునది నా స్కందములను రక్షించుగాక. శ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ అనేది నా నాభిని ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం హ్రీం వాణ్యై స్వాహ అనేది నా వక్షాన్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహ అనేది నా నాభిని ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం హ్రీం వాణ్యై స్వాహ అనేది నా పృష్ఠంను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం సర్వవర్ణాత్మికాయై నమః వర్ణాత్మికాయై అనేది నా పాదాలను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం రాగాధిష్టాతృదేవ్యై అను మంత్రం నా సమస్త అవయవాలను రక్షించుగాక. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ అనేది నా తూర్పు దిక్కును ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ అను మంత్రము నా ఆగ్నేయ దిశను రక్షించుగాక. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహ అను మంత్రరాజం నాకు దక్షిణ దిక్కును ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం అను 3 అక్షరాల మంత్రం నా నైరుతి దిక్కును రక్షించుగాక. కవి జిహ్వాగ్రవాసిన్యై స్వాహ అను మంత్రాన్ని నా పశ్చిమ దిక్కును రక్షించుగాక. ఓం సదంబికాయై స్వాహ అనేది నా వాయవ్య దిక్కును రక్షించుగాక. ఓం గద్యపద్యవాసిన్యై స్వాహ అనేది నా ఉత్తర దిక్కును రక్షించుగాక. ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహ అనేది నా ఈశాన్య దిక్కును రక్షించుగాక. ఓం సర్వపూజితాయై స్వాహ అను మంత్రం నా ఊర్ధ్వ దిక్కును రక్షించుగాక. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ అను మంత్రం నా అధో దిక్కును రక్షించుగాక. ఓం గ్రంథ బీజ రూపాయై స్వాహ అను మంత్రం నన్ను అన్ని వైపుల నుండి రక్షించుగాక. ఈ విధంగా సర్వమంత్రసారమైన విశ్వజయం అను ఈ సరస్వతీ కవచం నీకు తెలిపితిని. ఈ సరస్వతీదేవి కవచం పూర్వం ధర్మం నుండి గంధమాదన పర్వతాన ఉపదేశం పొందితిని. నీపై గల స్నేహం వల్ల నీకిది తెలిపితిని. దీన్ని అనర్హుడైన వానికి చెప్పవద్దు. ఈ కవచ మంత్రం ఉపదేశించి గురువును శాస్త్ర పద్ధతిగా వస్త్రాలంకార చందనాలచే గౌరవించి సాష్టాంగ నమస్కారం చేసి ఈ కవచమును పత్రమున రాసి దాన్ని ఒక భరణిలో ఉంచుకొని దాన్ని తన కుడి చేతికైనను లేక మెడలో అయినను ధరించవలెను. ఈ కవచం 5 లక్షల మార్లు జపించిన అది సిద్ధి పొందును. ఆ విధంగా సిద్ధి పొందితే అతడు బృహస్పతి వంటి వాడగను, చక్కగా మాట్లాడగలుగును, కవీంద్రుడగను. ఈ కవచం యొక్క ప్రభావం వలన అంతటా జయం పొందును. కాన్వశాఖ ఎందు చెప్పబడ్డ ఈ సరస్వతీదేవి కవచాన్ని, స్తోత్రాన్ని, పూజా విధానాన్ని, ధ్యానాన్ని, వందనాన్ని అన్నింటినీ నీకు చెప్పితిని. ఓం శాంతి శాంతి శాంతి.